హలో ఎవ్రీవన్, డే 2 ఇన్ మనాలి. సో మార్నింగ్ మాకు లేవగానే ఫుల్గా ఆకలేసేసింది. సో ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయి కిందకైతే వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా టేస్టీగా మంచిగా పెట్టారు. మన సౌత్ వాళ్ళకైతే ఇడ్లీ వడ సాంబార్ ఇది ఒక్కటి ఉంటే చాలు కదా. అండ్ ఆఫ్ కోర్స్ నార్త్ వాళ్ళకి కూడా తగ్గట్టు మంచిగానే పెట్టారు. పరాతా ఇంకా చోలే భటూరే అన్నీ కూడా యాడ్ చేశారు. అండ్ లాస్ట్లో ఎగ్ బుర్జీ కూడా ఉంది. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి మేమైతే ఫస్ట్ సొలాన్ వ్యాలీకి స్టార్ట్ అయ్యాము. ఈ రోజైతే మేము స్నో ఉన్న ప్లేస్‌కైతే వెళ్తున్నాము. అందుకనే బ్యాగ్ కూడా గట్టిగానే ప్యాక్ చేయాల్సొచ్చింది. స్వెటర్స్ అని, గ్లౌజెస్ అని, క్యాప్స్ అని ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాం సేఫ్ సైడ్‌కి. అండ్ బయట టెంపరేచర్ కూడా చాలా చల్లగా ఉంది. వణుకుతున్నామనమాట బయటికి వెళ్తుంటే. చూడాలి ఇంకా స్నో ఉన్న ప్లేస్‌కి వెళ్ళాక ఎట్లా మేనేజ్ అవుతామో. ఇంత ఎక్సైటెడ్‌గా మార్నింగ్ స్టార్ట్ అయితే మాకిక్కడికొచ్చాక ఒక డిసప్పాయింటెడ్ విషయం అయితే తెలిసింది. సొలాన్ వ్యాలీలో యాక్టివిటీస్ అన్నీ బంద్ అంట. దానికి రీజన్ ఏంటి అని అడిగితే చాలా ప్రైసెస్ వేరియేషన్స్ అవుతున్నాయి అండ్ చాలా చీటింగ్ జరుగుతుందని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ ప్రస్తుతానికి ప్రైసెస్ అన్నీ ఫిక్స్ అయ్యేదాకా యాక్టివిటీస్ అన్నీ బంద్ చేశామని అన్నారు. అండ్ అంతకన్నా డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే సొలాన్ వ్యాలీలో అసలు స్నోయే లేదు. మొత్తం బురదే ఉంది. ఇంక చూడాలి మా ఫేసెస్ అప్పుడు ఎట్లా ఉన్నాయంటే, ఇంక చేసేదేం లేక నెక్స్ట్ పాయింట్‌కి వెళ్దాం అనుకున్నాము. బట్ లక్కీగా మా డ్రైవర్ అయితే ఒక సజెషన్ ఇచ్చారు. ఎక్స్‌ట్రా కాస్ట్ అవుతుంది కానీ ఆ వ్యూ పాయింట్ అయితే బావుంటుందని గులాబ్ వ్యూ అని ఒక పాయింట్ చెప్పారనమాట. అక్కడైతే స్నోఫాల్ జరిగితే డ్రైవ్ చేసుకొని వెళ్ళలేమన్నారు. ఇక్కడ చూసారు కదా! మేము డ్రైవ్ చేసుకొని వెళ్తున్నప్పుడు స్లైట్‌గా స్నోఫాల్ జరుగుతుంది. బట్ లక్కీగా డ్రైవ్ చేయలేనంత ఎక్కువైతే లేదు అక్కడ స్నోఫాల్. బట్ రీచ్ అయ్యాకైతే చాలా అమేజింగ్‌గా అనిపించింది. అక్కడ మంచిగా స్నో, నేచర్, ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉందనమాట. అంత రష్ కూడా లేదు. ఇంకా ముందుకి నడుచుకొని వెళ్తే ఇంకా బావుంటుంది అని చెప్పి డ్రైవర్ చెప్పాడు. సో, అందుకని మేమిద్దరం నడుస్తున్నామనమాట. ఇంకా ముందుకు వెళ్ళడానికి. మంచి పాయింట్ చూసుకొని ఆగుదాం అనుకున్నాము. ఫైనల్లీ అయితే మేమైతే రీచ్ అయ్యాము ఆ స్నో పాయింట్‌కి. చక్కగా ఆడుకున్నాం స్నోలో. నిజంగా స్నోకి వెళ్ళగానే మేమైతే చిన్న పిల్లలం అయిపోయామనమాట. ఇద్దరం భలే ఆడుకున్నాము. చాలా సరదాగా అనిపించింది. అంతేలెండి. ఎంతైనా మన దగ్గర లేని దాని కోసమే కదా మన ఆరాటమంతా. మన సైడ్ ఏంటంటే ఎండలు, ఈ క్లైమేట్ మనకేమో నచ్చదు. కూల్‌గా ఉంటే బావుండనిపిస్తది. బట్ నార్త్ సైడ్ వాళ్ళకేంటంటే కొంచెం వార్మ్‌గా, ప్లెజెంట్‌గా ఉంటే బావుండనిపిస్తది. వాళ్ళకి మన సైడ్ క్లైమేట్ నచ్చుతది. మనకి వాళ్ళ సైడ్ క్లైమేట్ నచ్చుతది. ఎనీవేస్ వచ్చినందుకు స్నో పాయింట్ ఇంకా స్నో చూడలేమేమో అనుకున్నాము. మా డ్రైవర్ మమ్మల్ని సేవ్ చేసాడు. మంచి ప్లేస్‌కి చాలా మంచి ప్లేస్‌కి తీసుకొచ్చారు. ఇంకా నేను చెప్పాలంటే మీరు సొలాన్ వ్యాలీ కన్నా ఈ ఈ వింటర్ టైమ్‌లో కనుక వస్తే ఖచ్చితంగా ఈ వ్యూ పాయింట్ గులాబ్ వ్యూ పాయింట్‌కైతే రండి. చాలా మంచి స్నో పాయింట్ అనమాట. చాలా బావుంది. ఇక్కడ చుట్టూ రోహతాంగ్ పాస్ వ్యాలీ నుంచి అంతా కనిపిస్తది. చాలా అంటే చాలా బావుంది. లెగ్ ఎంత లోపలికి వెళ్తుందో చూడండి. మోకాలు వరకు ఉంది. ఇంకా వెళ్తాదేమో కదా. వెళ్తుంది అక్కడికి. ప్రెజర్ ఈ లేట్ అయింది. వామ్మో, దులుపది తడిచిపోతుంది. బట్ యాక్చువల్లీ మనకు ఆ బూట్స్ అవి ఉండాలి. మేము వచ్చిన టైం అలా ఉంది. ఏదో ప్రైసెస్ ఇష్యూ అంట అన్నీ బంద్ అయిపోయాయి. ఇక్కడ చూసారా మా హస్బెండ్ విన్యాసాలు ఎవరో సగంలో వదిలేసిన స్నోమ్యాన్ని ఈయన కంప్లీట్ చేస్తున్నారు. ఆయనకల్లా సగంలో చేస్తే నచ్చదంట. సో, మెయిన్‌గా స్నోమాన్‌కి ఉండాల్సిన తలే లేదని చెప్పి, అతి కష్టం మీద స్నోమాన్‌కి హెడ్ ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారో. సో సోలాంగ్ వ్యాలీ వాళ్ళ యాక్టివిటీ ఫెయిల్ అవడం వల్ల సో దగ్గరలో ఉన్న డ్రైవర్ని అడిగాం. ఇంకా ఎక్కడైనా అసలు వచ్చినందుకు మాకు స్నో పాయింట్కి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయా అని చెప్తే అక్కడ నుంచి సోలాంగ్ వ్యాలీ నుంచి కనుక్కున్నాడు ఎవరో ఫ్రెండ్ని. గులాబా వ్యూ పాయింట్ అంట ఏదో ఒకటి ఉంది. అక్కడ వస్తుంది, అది కొక్కే అనుకుంటా. అది హస్కీయా కుక్క
బుజ్జిగాడి సినిమాలో ప్రభాస్ చెప్పినట్టు మనం డిసైడ్ చేయలేకపోతాం. కన్నా లవ్ యూ. థ్యాంక్ యూ. తీసుకో. కరిగిపోయావు నేను తీసుకొని. గట్టి తగిలింది. సో నెక్స్ట్ మేము వశిష్ఠ కుండ్కి అయితే వెళ్తున్నాము. అండ్ దారిలో ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్స్ కూడా ఉన్నాయి. ఇవైతే పెద్ద హైట్ ఏం వెళ్ళట్లేదు ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్స్. ఎప్పుడైనా హాట్ ఎయిర్ బెలూన్స్ మౌంటైన్ పైన ఉండి చూస్తేనే బాగుంటది. ఇలా కింద నుంచి అయితే అవేం పెద్ద హైట్ అయితే వెళ్ళవు. మణికరణ్‌లో ఉన్నట్టే ఇక్కడ కూడా హాట్ స్ప్రింగ్ వాటర్స్ అయితే ఉన్నాయి. బట్ అది ఎలా వస్తుంది? ఇంత కూల్ ఎన్విరాన్మెంట్‌లో అంత హాట్ వాటర్ ఎలా వస్తుంది అన్నది మాత్రం అదొక క్వెషన్ మార్కే. బట్ ఇదొక వింతే. కాకపోతే అక్కడ వీడియో తీయడానికి ప్రాహిబిటెడ్. ఎందుకంటే దట్ ఈస్ ఎ ప్రైవసీ ఏరియా. అక్కడ ట్యాప్‌లా ఉంది కదా! సో, అదే అన్నమాట. అక్కడ మనం జస్ట్ నార్మల్‌గా లోపలికి వెళ్లి స్నానం చేసే ఆలోచన లేకపోతే అక్కడ నుంచి మనం వాటర్ తీసుకొని తల మీద వేసుకోవచ్చనమాట. అసల ఆ ట్యాప్‌లో నుంచి వచ్చిన వాటర్ అయితే ఎంత వేడిగా ఉందంటే ఇంట్లో ఉన్న హీటర్ నుంచి కూడా అంత హాట్‌గా రావనుకుంటా. చాలా వేడిగా వస్తున్నాయి వాటర్స్.